కుడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలమ్మా. పోయిన వారం ఏం చెప్పుకున్నాం వాక్యం? అన్నయ్య చెప్పాడు కదా, అనిల్ అన్నయ్య. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి దుష్టుల ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఒకటే చెప్పాడు అన్నయ్య. ఫస్ట్ ఒకటే కదా, మొత్తం అంది చెప్పాడా? మొదట వచ్చేదాన్ని ఎక్కువగా వివరించాడు అన్నయ్య. అంతకుముందు వారం ఏం చెప్పుకున్నాం? యెహోవా ధర్మశాస్త్రము నా అందించు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి, అందులో ఎలా ఆనందిస్తాం అని ప్రతిదీ కూడా ఆ 3 విషయాలు చెప్పుకున్నాం. అయితే ఈరోజు మనం లేవ్యకాండంలో నుంచి ఒక చిన్న మాటని చదువుకుని దాన్ని ధ్యానించుకుందాం. లేవ్యకాండ గ్రంథం 20వ అధ్యాయము, లేవ్యకాండ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనము. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. ఆచార్య ఈ ఫ్యాన్ కట్టేవా? ఆత్మ సహాయం కొరకు పరిశుద్ధుడా, ప్రేమగల మా రాజా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవ, ఈ సమయంలో ఆయన అన్యజనుల నుండి నీ మమ్మల్ని వేరుపరిచావన్నటువంటి ఆ మాటను ఆయన మేము ధ్యానించుకొనిచుండగా, మేమే ఎవరము, మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా పైన నీ ప్రేమ ఏంటి అనేటువంటి మాటల గురించి వివరించుకొనిచుండగా, మా స్థితి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ఎందుకు నీవు ఈ రీతిగా ఉంచున్నావో అనేటువంటి సంగతులు ఆయన నాకు మాకు అందరికీ తెలియచేయమని సమస్తం చేతికి అప్పగించుకుంటూ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పేజ్ నెంబర్ 99, 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై. ఎలాగా? పరిశుద్ధులై ఉండాలి. ఎక్కడి నుంచి వేరుపరిచాడంట? అన్యజనుల నుంచి. ఓకేనా? ఈ ముక్క అర్థమైంది కదా. మనం ఎలా ఉండాలి? దేవునికి పరిశుద్ధులుగా ఉండాలి. ఎక్కడి నుంచి వేరుపరిచాడు? అన్యజనుల నుండి వేరుపరిచాడు. ఎందుకు, ఎలా? అన్యజనుల నుంచి మనల్ని ఎందుకు వేరుపరిచాడు, అన్యజనుల నుండి మనల్ని ఎలా వేరుపరిచాడు, ఈ 2 విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? అన్యజనుల నుండి ఎందుకు వేరుపరిచాడు, ఎలా వేరుపరిచాడు. ఓకేనా? ఆదికాండ గ్రంథం తీయండి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము. ఈరోజు మన అంశం ఏంటంటే గాడ్ సెపరేట్ అస్, అంటే దేవుడు మనల్ని వేరుపరిచెను లేదా వేరుపరుస్తాడు అనేటువంటి అంశం. 1వ అధ్యాయము 4వ వచనము. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇది ఎక్కడదే? సృష్టి ఆరంభమున. ఎక్కడి మాట ఇది? సృష్టి ఆరంభమున. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పలుకులు, స్టార్టింగ్ వచ్చేసాం. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? దేవుడు ఈ వేటిని వేరుపరిచాడు? వెలుగును చీకటిని. ఈ రెండింటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. నెక్స్ట్ 7వ వచనం చూడండి. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఇప్పుడేం వేరుపరిచాడు? జలములు వేరుపరిచాడు. పైన జలాలు ఉన్నాయి, కింద జలాలు ఉన్నాయి. కింద జలాల్ని మళ్ళా డివైడ్ చేసి భూమి అని, ఆడి నేలకి భూమి అని, జలాలకి సముద్రం అని పేరు పెట్టాడు. ఈ క్రమం అర్థమైందా మీకు? ఇప్పుడు ఎక్కడెక్కడ నీరు ఉన్నాయి? ఇంకా మరలా చెప్తున్నాను. దేవుడు సృష్టి క్రమంలో దేవుడు ఏం చేశాడంటే, భూమి జలములతో నిండి ఉంది భూమి. అయితే దేవుడు దాన్ని వేరుపరచి మధ్య విశాలం కలుగజేశాడు. ఓకేనా? పైన ఉన్న జలాలకి కింద ఉన్న జలాలకి గ్యాప్ ఉంది. కిందున్న జలాలు ఏం చేశాడంటే దేవుడు మళ్ళా డివైడ్ చేసి ఆరిన నేలను చేశాడు.
ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు, మిగిలిన నీరుకి సముద్రం అని పేరు పెట్టాడు. భూమి అంటే రెండు రకాలు ఉంటాయి. మనం నిలబడింది భూమి, చుట్టూ ఉన్నది భూమి, ఈ రెండు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, జలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉంటాయి పైన జలాలు. నెక్స్ట్ కింద సముద్రంలో కూడా నీరుంది. భూమి మీద ఉంది, పైన ఉంది. అక్కడ చూడండి, ఇదిగోండి 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడిన గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అంటే ఆకాశం పైన నీరుంది, ఆకాశం కింద కూడా నీరుంది. అందుకే నోవాహు జలప్రాయంలో తూములు విప్పబడినాయి అంట. అంటే నార్మల్గా మనం ట్యాప్ స్లోగా ఎడితే ఎలా ఉంటుంది, అలాగే మొత్తం ట్యాప్ ఇప్పేస్తే ఎలా ఉంటుంది స్పీడు, అట్లా కాకుండా ట్యాంక్ మొత్తం ఒకేసారి ఉంపేస్తే ఎలా ఉంటుంది, అలా ట్యాంక్ ఉంపేస్తే ఎట్లా వస్తుందో అంతలా వచ్చింది నోవాహు జలప్రలయం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, చిన్నగా చెప్తున్నాను అంతే. ఓకేనా? అంటే ఆకాశం పైన నీరుంది, కింద నీరుంది. ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. ముందేమో వెలుగును చీకటిని వేరుపరిచాడు, ఇప్పుడేమో జలములను వేరుపరిచాడు. అలాగే 14వ వచనం చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలకు కాలములకు దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకని. ఒక ఎక్కడ వరకు చాలు. ఇక్కడేం వేరుపరిచాడు దేవుడు చెప్పండి? పగటిని రాత్రిని. పగలో చాలా వెలుగు ఉంటుంది, రాత్రి చీకటి ఉంటుంది. ఫస్ట్ ఏం వేరుపరిచాడు? వెలుగుని చీకటిని, నెక్స్ట్ జలములని, నెక్స్ట్ పగటిని రాత్రిని. దీన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే వేరుపరచడం ఆయనకి ఇష్టం. ఏం చేయడం? వేరుపరచడం. ఎట్లా అంటే ఈ లోకంలో కొన్ని చూసుకుంటే రెండేసి పదాలు ఉంటాయి. ఎట్లాగా? ఇప్పుడు వెలుగు చీకటి, పగలు రాత్రి, మంచి చెడు. ఇంకోటి చెప్పండి మీరు. బాధ సుఖం, నష్టం లాభం, ఇంకేమున్నాయా? సంతోషం దుఃఖం, ఇంకా ఆడ మగ, పురుషుడు స్త్రీ, ఇంకా అక్క చెల్లి వచ్చేస్తున్నాయి. ఇట్లాగనమాట. ప్రతిదీ రెండేసి ఉంటాయి. అంటే కొన్ని మాటలు ఇట్లా రెండేసి ఉంటాయి. అయితే దేవుడు ఎందులోంచి వేరుపరిచాడంటే చెడు నుంచి వేరుపరిచి మంచివారిగా మనం మార్చాలని చెప్పి చూస్తాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలంటే మంచివారముగా ఉండాలి, చెడ్డవారి నుంచి వేరుపరచబడాలి. మన వాక్యం విన్నాం కదా, దుష్టుల్లాగా ఉండకూడదని, వాళ్ళకిలాగా ఉండకూడదని. అంటే దేవుడు వేరుపరిచినప్పుడు మనం వేరుగా ఉండాలి. ఎట్లా అంటే ఉదాహరణకి యోసేపు తీసుకోండి. యోసేపు ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? పోతీఫర్ యొక్క భార్య ఆయన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరిలాగే వెళ్ళిపోయి కలిసిపోయాడా? వేరుగా ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు. అలాగే దావీదుని చూసుకోండి. దావీదుకి తను తరుముతున్న మామగారు, సొంత మామే, పిల్లనిచ్చిన మామే తరిమేస్తున్నాడు దావీదుని చంపుదామని. అటువంటి టైంలో కొంగు దొరికింది. అంటే సౌలుకి తెలియకుండా దావీదు వెళ్తే వస్త్రపు చెంగు చిన్న ముక్క కోసి పక్కకి వెళ్ళిపోయి సౌలు గారండి, మీ ముక్క నాకు దొరికింది, మీ దగ్గరికి నేను వచ్చాను, ఇదిగో ఈ ముఖం నాకు దొరికింది, మిమ్మల్ని చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ దేవుని చేత అభిషేకించిన వాడిని నేను చంపను అని చెప్పేసి దావీదు చెప్పాడు. శత్రువు దగ్గరగా దొరికాడు, చేతిలో కత్తి ఉంది, చంపేవచ్చు. కానీ దావీదు ఏం చేశాడు? చంపలా. అందరిలాగా ఉండకుండా వేరుగా ఉన్నాడు. పోనీ ఎస్తేరు దగ్గరికి వెళ్ళండి. ప్రణీత, హలో. ఎస్తేరు దగ్గరికి వెళ్తే ఎస్తేర్ని తీసుకెళ్ళిపోయి హేగే దగ్గరికి అందరికీ ఇచ్చేలాగా సుగంధ ద్రవ్యాలు, అంటే మేకప్ కిట్, లేడీస్కి మేకప్ కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ ఇచ్చి నువ్వు అన్నీ రాసుకో, అన్నీ పూసుకో, అందంగా ఉంటావు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి చెప్తే ఎస్తేర్ ఏం చేస్తుంది? అన్నీ తీసుకుని పూసేసుకుందా? వేరుగా ఉంది.
వేరుగా ఉండటం వల్ల ఆమె అంగీకరించబడింది రాజు దగ్గర. పోనీ దానియేలు దగ్గరికి వెళ్ళిపోదాం. దానియేలు, షడ్రకు, మేషకు వీళ్ళ గురించి తెలుసు కదా మనకు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల ఒరిజినల్ నేమ్స్ ఏంటి? హనన్య, అజర్య, మిషాయేలు. షడ్రకు, మేషకు వాళ్ళ ఒరిజినల్ పేర్స్ అవి. ఇవి వాళ్ళ దేవతల పేర్లు. దానియేలుకి అయితే బెల్తెషాజర్ అని పేరు పెట్టారు. ఓకేనా? ఓకే. సందర్భంలో ఏం జరిగింది? అందరికిలాగే రాజు భుజించే భోజనం, రాజు భుజించే పానం, అంటే విగ్రహాలుగా పెట్టేటువంటి అర్పించేటువంటి రాజులు తింటారు కూడా అప్పుడున్న ఆ రాజు. అంతేకాదు వాళ్ళు తాగే ఆ మద్యం కానీ ఇవన్నీ కూడా అతనికి ఇస్తుంటే దానియేలుకి అతని స్నేహితులకి ఏం చేశాడు? అందరిలా తినేసాడా? అందరిలాగా తీసేసుకున్నారా? ఆకుకూరలు భోజనం వేరుగా ఉన్నాడు వాళ్ళందరిలోని. దాని వలన ఆశీర్వదించబడ్డారు వారు నలుగురు. ఈ విధంగా ఏంటంటే దేవుడు వేరుపరుస్తాడు. ఎక్కడి నుంచి అంటే చెడు నుంచి మంచిలోనికి. ఓకేనా? అయితే లేవియాకాండ గ్రంథం ఒకసారి తీయండి. లేవియాకాండ గ్రంథం 20వ అధ్యాయం. సృష్టి క్రమంలో దేవుడు ఏం చేశాడంటే వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత 6వ రోజు ఎవరు సృష్టించాడు? రాహుల్, 6వ రోజున ఎవరు సృష్టించాడు? జంతువుల్ని, మానవుల్ని కూడా సృష్టించాడు 6వ రోజున. ఆ మానవులు ఏం చేశారంటే పాపం పెంచుకున్నారు. పాపం అలా పెరుగుతా ఉంది. తమ్ముని చంపేసాడు. ఎవరో కయ్యని చంపేసాడు. తర్వాత సీనియర్ టీం చెప్పండి. ఫస్ట్ 2 భార్యలు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? మా వాడు చెప్పేసాడు. ఏం పేరు? లెమెకు. ఓ ఆదా ఓ సిల్లా అంటాడు కదా. 2 భార్యలు పెళ్లి చేసుకున్నాడు. అట్లా పాపం పెరుగుకుంటూ వచ్చింది. పెరుగుకుంటూ వచ్చేసరికి దూడను కూడా పూజించేటువంటి విగ్రహారాధన కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రజలు ఏం చేశారంటే విగ్రహారాధన పెంచుకున్నారు, జారత్వం పెంచుకున్నారు, దూషిస్తున్నారు, సనుగుడు మొత్తం చాలా ఎక్కువైపోయింది. దేవుడు వాళ్ళని వేరుపరుద్దాం అనుకున్నాడు. ఎక్కడి నుంచి? లేవియాకాండ గ్రంథం 20వ అధ్యాయం తీయండి. లేవియాకాండ గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఈ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీల్ని దేవుడు వేరుపరుస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి? అక్కడ ఉంది. ఎవరి దగ్గర నుంచి అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తా అన్నాడు. దేశానికి ఒకసారి మనలో చదువుతున్నాను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల 24 కదా. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం. పైన ఏమన్నాడు? వారి భూమిని. కిందేమన్నాడు? పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం అంటున్నాడు. ఇంకో దేశాన్ని డైరెక్ట్గా చెప్పాలంటే ఇంకో దేశం ఉంది అబ్బాయి, ఆ దేశాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఎవరికి? అంటే వాళ్ళకి దేశం లేదా? ఉందా? పేరేంటి? ఇశ్రాయేల్ దేశం ఉందా? అప్పటికి లేదు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉంటే ఎక్కడి నుంచి ప్రయాణం అంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు బానిసలుగా. ఒకసారి 18వ అధ్యాయం తీయండి. లేవియాకాండ గ్రంథం, ఇదే లేవియాకాండ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వీళ్ళు ఎక్కడ నివసించారంట? ఐగుప్తు దేశంలో ఎందుకు నివసించాల్సి వచ్చిందంటే అబ్రహాం ఉన్నాడు మనకి. అబ్రహాం కొడుకు ఎవరు? ఐజాక్. ఓకేనా? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మందిలో ఫలించేడు కొమ్మ ఎవరు? యోసేపు అమ్మబడి బానిసగా ఏ దేశం వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత కరువు వచ్చినప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకి ఎంతమందితో వచ్చాడు? 70 మందితో వచ్చాడు. 70 మందితో వచ్చిన తర్వాత ఆ 70 మంది పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టి, వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టి, అలా వంశాభివృద్ధి పొంది 430 సంవత్సరాలకు ఉండిపోయారు. బానిసత్వంలో ఉన్నారు అక్కడ. అలా పిల్లల పెరిగిపోతూ ఉంటే ఆ రాజుకి, ఐగుప్తు రాజు ఎవరు?
ఫరో. ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే ఫారో అంటున్నారు. ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే ఫారో ఉంటుంది. నెబుకద్నెజర్ గురించి కూడా ఉంటుంది చరిత్రలో, మీకు లెసన్స్లో వచ్చే ఉంటాయి సోషల్లో. ఈ ఫరో ఏం చేయడంటే, వీళ్ళ జనం పెరిగిపోతుంది, మన మీదకి ఎక్కడికే శత్రువులతో కలిసి యుద్ధానికి వచ్చేస్తారేమో అని వాళ్ళని అణిచేశాడు ఇశ్రాయేలీని ఐగుప్తు దేశంలో. వాళ్ళు అక్కడే ఉండిపోయి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అలా ఉండి దేవునికి మొరపెడుతున్నారు, దేవా మా బాధ ఏంటంటే అప్పుడు మోషేని పంపించి దేవుడు వాళ్ళని విడిపించి నడిపించాడు. ఆ నడిపించే క్రమంలో ఎక్కడికి నడిపించాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి. వాళ్ళకి అప్పటిదాకా దేశం లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు దేశంలోనే ఉండిపోయారు, అక్కడే నివసించారు. వాళ్ళు ఏం చేస్తే అవి చేశారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళకి దేశం లేదు. ఎక్కడ నివసించారు? ఐగుప్తు దేశంలో. ఇంకోటి ఏమంటున్నాడు, ఆ దేశాన్ని మీకు ఇస్తా అంటున్నాడు. 20:24 మీకు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేది అంటున్నాడు. మళ్ళీ ఈ పక్క వచ్చింది 18:3. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఏ దేశాన్ని ఇస్తా అంటున్నాడంటే కనాను దేశం. ఇక్కడ దేవుడు ఐగుప్తీల నుంచి వేరుపరిచాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తీల నుంచి. వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. ఎందుకు వేరుపరిచాడు ఐగుప్తు దేశం నుంచి? బానిసలుగా ఉన్నారు. కానీ యాక్చువల్ పాయింట్ అది కాదు. ఏంటి తెలుసా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు నేను మీ దేవుడినైన యెహోవాను, అప్పుడు అనక కామన్ కూడా ఆగాలి మనం. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్ముని మీరు అపవిత్రపరచుకొనకుండవలెను. ఐగుప్తు దేశంలో ఏముందంటే విగ్రహారాధన ఉంది. ఏముంది? మీరు ఎప్పుడైనా మూవీస్లో కానీ లేదా ఎక్కడైనా చూస్తే ఐగుప్తు దేశం దేవతలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఎలా ఉంటాయి? రూపం ఎలా ఉంటుంది? మీకు ఒకసారి చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే రుద్ర చూసారు? మీరు చూసారా? రుద్ర మూవీలోని మూవీ అని చూడు, ఆ కార్టూన్లోని కార్టూన్ కూడా కాదు, అది యానిమేషన్ అంటారు. అందులోని స్కార్పియన్తో ఒక సిరీస్ ఉంటుంది తెలుసా మీకు? స్కార్పియన్ అంటే తేలు మనిషి అని, అంటే చిన్నపిల్లలకి అర్థం అవడం కోసం చెప్తాను. అందులోని ఏముంటుందంటే వాళ్ళ దేవతలు ఎలా ఉంటుందంటే స్కార్పియన్ మ్యూజిషియన్ దూడలాగా ఉంటుంది తెలుసా? దూడలాగన్నా ఇలా దూడలా ఉంటుంది. పోనీ పెద్దోళ్ళు మీకు పిరమిడ్స్ తెలుసా? పిరమిడ్స్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు కూడా దూడలాగా ఎలా ఉంటాయి, ఎప్పుడైనా చూసారు లేదు? వాళ్ళు ఏం చేస్తారంటే దూడని ఆవుని పూజిస్తారు. దేన్ని? దూడని ఆవుల్ని. ఐగుప్తు దేశంలో దూడనే ఆవుల్ని కాదు, ఇంకా చాలా ఇట్లని పూజిస్తారు ఐగుప్తీయులు. ఓకేనా? అందుకు విగ్రహారాధన చేస్తున్నారని వాళ్ళ నుంచి వేరుపరిచాడు. ఒకసారి 23 కూడా తీయండి. 23వ అధ్యాయం, ఇదే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును అది మానక ఉండెను. ఒక నిమిషం, ఐగుప్తు దేశంలో వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ముందే నేర్చుకున్నారు విగ్రహారాధన. ఇప్పుడేం నేర్చుకుంటున్నారు? జారత్వం. ఇవి నేర్చుకుంటున్నారు ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అవి నేర్చుకుంటున్నారని వాళ్ళ నుండి, ఇందాక చెప్పుకున్నాం కదా, చెడు నుంచి దేవుడు ఏం చేస్తాడు? మంచిలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయడంటే ఐగుప్తు దేశం నుంచి వేరుపరిచాడు. నెక్స్ట్ లేవియకాండం 18కి వచ్చేయండి. మరి కనాను దేశం నుంచి వాళ్ళు ఎందుకు పంపించేశాడు? అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేవియకాండ గ్రంథం 18వ అధ్యాయం 1
3వ వచనం, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. ఇందాక ఐగుప్తు దేశం గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు కనాను దేశాచారం వాళ్ళు ఏం చేశారు? ద్వితీయోపదేశకాండం తీయండి. కనాను దేశం ఏం చేశారు? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. ఇవి మచ్చుకు మీకు అర్థమవడం కోసం సమయానుకూలంగా ఒక్కొక్కటి చెప్తున్నాం అంతే. వీళ్ళ గురించి చాలా డీటెయిల్స్ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. 12వ అధ్యాయం 30వ వచనం, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదినని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలెను. ఇది పైన చదువుకుంటే కనాను దేశం గురించి. ఈ దేశంలో కూడా దేవతలను పూజిస్తున్నారు, అంటే విగ్రహారాధన చేస్తున్నారు. నెక్స్ట్ 31లో చూడండి, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. ఇదేంటన్నా విగ్రహారాధన చేస్తే దేవుడికి ఎందుకు అంత కోపం అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడు కనాను దేశంలో ఉన్న ఆ విగ్రహాలకి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుమారుల్ని కుమార్తెల్ని ఏం చేస్తున్నారు? బలిగా ఇచ్చేస్తున్నారు. మీకు క్రిస్మస్ ట్రీ గురించి తెలుసా? మీరు సీనియర్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, మిగిలిన వాళ్ళ కోసం. క్రిస్మస్ ట్రీ గురించి తెలుసా మీకు స్టోరీ? ఎలా వచ్చింది? అదిగో ఆ ట్రీ ఎలా వచ్చింది అన్నా? ఫర్ ట్రీ చెట్టు ఎలా వచ్చిందంటే, ఆ సంస్కృతి మనకి ఎలా వచ్చిందంటే 4-5 కథనాలు ఉన్నాయి. అందులో ఒక కథనం ఏంటంటే, ఒక మిషనరీ అతను అడవులు ఉంటాయి కదా, అడవిలో వీళ్ళు ఉంటారు, ఆది మానవులు అంటాం కదా, అదొక తెగ. వాళ్ళ దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, ఫర్ అనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని వాళ్ళు పూజిస్తారు, చెట్టుకి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు. అంతేకాదు, అక్కడితో ఆగలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుమారుల్ని కుమార్తెల్ని తీసుకెళ్ళి దానికి బలిచ్చేసేవారు, దానికి ఆ చెట్టుకి. అందుకు ఆ మిషనరీ అతను వచ్చిన తర్వాత సువార్త చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మారకపోయేసరికి ఒకరోజు అదే చెట్టు దగ్గర నుంచుని సువార్త చెప్పాడు. ఎలా అంటే, మీ పిల్లల్ని మీరు చంపేస్తున్నారు, ఎందుకు? వానల పడాలని, ఎందుకు? మీరు చేసిన పాపం పోవాలని, ఎందుకు? మీరు మంచిగా ఉండాలని, ఎందుకు? మీకు స్వర్గం వస్తుందని చెప్పేసి చెట్టుకు మీరు బలి అర్పిస్తున్నారు కదా మీ పిల్లల్ని, మీ కుమార్తెల్ని. లేదు, మనందరి కోసం, మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడైండి మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఆయన మరణం ద్వారా మనకి విమోచన కలిగింది. మీరు ఈ చెట్టుకి పూజించక్కర్లేదు, దీనికి బలి అర్పించక్కర్లేదు, ఇక నుంచి మీ పిల్లల్ని బ్రతకనివ్వండి అని చెప్పి ఈ చెట్టు క్రీస్తుకి నిదర్శనంగా ఉంది. దేనికి? ఎవరికి? క్రీస్తుకి నిదర్శనంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టుని అలంకరించండి, మీరు దగ్గర పెట్టుకోండి, అది ఒక గుర్తు, మీకు క్రీస్తుకు గుర్తుగా ఉంచుకోండి, అంతే తప్ప పిల్లల్ని బలివద్దని చెప్పి ఆనాటి సంస్కృతి ఆయన స్టార్ట్ చేశారు. వాళ్ళని మార్చడానికి అది ఈనాటి క్రైస్తవ్యానికి ఏమైందంటే అట్లా నిలబడిపోయింది. ప్రతి క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ ఉండాలి అనేది ఆ సంస్కృతి వచ్చేసింది. ఓకేనా? అయితే ఇక్కడ కనానీయులు కూడా అదే చేశారు. ఏం చేశారు? పిల్లల్ని బలిస్తున్నారు. మొలేకు దేవత గురించి కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఇదే లేవియకాండం 18లోనే ఉంటుంది. ఏం చేస్తారంటే మొలేకు దేవతకి వాళ్ళు పిల్లల్ని బలిగా ఇస్తారంట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మరణ శిక్ష ఇవ్వమని లేవియకాండంలో ఉంది. ఆ విగ్రహం ఎలా ఉంటుంది? మొలేకు విగ్రహం బయలు అన్నా మొలేక్ అన్నా అస్తరవుతుంది, ఇవన్నీ ఒకటే. ఎలా ఉంటుంది అంటే చేతులు ఇట్లా పెట్టుకుని ఉంటుంది. అది వెండితో కానీ ఇత్తడితో కానీ చేస్తారు. ఇట్లా చేతి పట్టుకుని ఉండి ఈ మూతి ఇట్లా, దాన్ని ఏమంటారు, దూడన పోలి ఇలా ఉంటుంది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎప్పుడైనా ప్లే చేస్తానులే, మీకు చూపించాను. ఇట్లా ఉన్నప్పుడు చంటి పిల్లల్ని తీసుకొచ్చి కింద మంట పెడతారు. విగ్రహం కింద మంట పెడితే ఆ చంటి పిల్లల్ని తీసుకొచ్చి దాని మీద పెట్టేస్తారు. ఎర్రగా మండిపోయిన ఆ విగ్రహం మీద పెడితే ఎలా ఉంటుంది? మనకి పొయ్యి మీద చిన్న చేయి కాలితేనే, లేదా మనం పనిలోని పెనుగొండ పనికి వెళ్దాం, పైన వెల్డింగ్ చేస్తున్నారు, మేము కింద బోన్ చేస్తున్నాం, ఒక వెల్డింగ్ రాడ్ చిన్నది ఆ చొరకొచ్చి నిప్పురవ్వ వచ్చి మన వాడికి వీపు మీద పెడితే అయి బాబాయ్ అని చెప్పేసి తినేవాళ్ళు లేచిపోయి వచ్చేసాడు.
ఇంకో నిప్పురవ్వ ఏం చేసిందంటే బ్యాగ్ ఉంది అక్కడ, ఆ బ్యాగ్లో పడితే పైన పడ్డది కిందకు వచ్చేసింది. అంటే అంత వేడి ఉంది, ఓకేనా. అంత వేడి మీద మనకి పడితే ఎలా ఉంటుందో, పిల్లల్ని, చంటి పిల్లల్ని, వాళ్ళకి మాట్లాడతాం రాదు, ఓకేనా, ఆ పసి పిల్లల్ని తీసుకొచ్చి దాని మీద అలా నుంచోబెట్టేసేవారు, కింద మంటెట్టేవారు. తోలు ఎగిసిపోయి మొత్తం చనిపోతుంటే ఆ బాధ పిల్లలకి తెలియకుండా ఉండాలని పక్కన డ్రమ్స్ వాయించేవారు, వీణలు వాయించేవారు, డ్రమ్స్ వాయించేవారు. ఇంతటి ఘోరమైన క్రియ ఉంటుంది కాబట్టి దేవుడు విగ్రహారాధన ఏం చేశాడు, వ్యతిరేకించాడు. కాబట్టి అన్న మొలేకన్నా బయలన్నా అస్తారోతన్నా ఒకటే. బయలు ఎటు చూసి ఆకాశరాణి వేరు, మళ్ళా ఆకాశరాణి ఎవరంటే సెమిరామిస్, నిమ్రోదు భార్య. సెమిరామిస్, నిమ్రోదు వీళ్ళిద్దరూ కలిసి సూర్యుడు, ఈమెమో చంద్రుడు. నెక్స్ట్ ఈయన ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి తమ్మూజు గురించి ఏడ్చారు బైబిల్లో. వాళ్ళ నుంచి పేర్లు ఎలా వచ్చినాయి అంటే మారుకుంటూ వచ్చేసినాయి. దాని తర్వాతే కదా బాబేలు గోపురం స్టోరీ. నిమ్రోదు పరిపాలన తర్వాత బాబేలు గోపురంలో భాషలు తారుమారైపోయినాయి, ఈ దేవుళ్ళ పేర్లు మారిపోయినాయి. ఓకే, ఇక్కడ కనాను దేశీయులు ఎలా ఉన్నారో, పిల్లల్ని బలి అర్పిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అక్కడితో ఆగారా? మరి ఇంకెక్కడికి వెళ్ళారు? లేవికాండం తీయండి. అంటే ఎందుకు వేరుపరిచాడు అన్న సబ్జెక్ట్లో మనం ఉన్నాం. అన్యజనుల నుంచి ఎందుకు మనల్ని వేరుపరిచాడు? లేవికాండ గ్రంథం 18వ అధ్యాయం. సీనియర్స్ అందరికీ ఈ మాటలు సుపరిచితమే బాగా, ఎందుకంటే లేవికాండ గ్రంథం అని చెప్పుకున్నాం కాబట్టి. లేవికాండ గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఇక వీళ్ళెవరంటే కనాను దేశీయులు. ఆ దేశస్తుల్ని దేవుడు వెళ్ళగొట్టాడంట. ఎందుకు? ఆ పై ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళు చేశారు. ఏం చేశారంటే ఆ పైన చూడండి 7వ వచనం, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, నేను పైన వివరణ చేస్తాను. 7వ వచనంలో ఏముంటుందంటే వాళ్ళు జారత్వం చేశారని ఎంత చదువుకున్నాం, ఐగుప్తు దేశంలో నేర్చుకున్న జారత్వము, ఓకేనా. కనాను దేశంలో కూడా జారత్వం ఉంది. మొలేకు దేవత దగ్గర వ్యభిచారం చేసి వచ్చిన డబ్బులతో గుడిని వాళ్ళు నడిపేవారు, ఓకేనా. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇంకా మితిమీరి ఏం చేశారు? 7వ వచనంలో ఏముందంటే తల్లితో శయనించడం అన్నమాట. అంటే వ్యభిచరించాడు. ఎవరితో? తల్లితో. వీళ్ళెవరో అన్యులు, అంటే కనాను దేశస్తులు. కనానీయులు ఒక్కరే కాదు, అందులో ఉన్నది కనానీయులు, ఫెరిజ్జీయులు, ఎబూసీయులు, ఇలా మొత్తం 7 రకాల జాతులు ఉంటారు. పాలు తేనె ప్రవహించు ఆ కనాను దేశంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లితో వ్యభిచరించారంట. నెక్స్ట్ 9వ వచనంలో చూస్తే సహోదరి అంటే అక్క చెల్లితో వ్యభిచరించారంట. వరసావావి లేకుండా వీళ్ళు చేసే పనులు అన్నమాట. 10వ వచనం చూడండి. 10వ వచనంలో ఏముందంటే కుమారుని కుమార్తె. ఇవన్నీ జరగలేదా అంటే ముందు జరిగినాయి. ఎలా జరిగింది? 7వ వచనంలో మనం ఏం చెప్పుకున్నాం? తల్లితో వ్యభిచరించాడు. సీనియర్ టీము సైలెంట్గా ఉండే. తల్లితో వ్యభిచరించిన వ్యక్తి ఎవరో ఉన్నారా బైబిల్లో? ఎవరు చెప్పొచ్చు అన్న? అంటే వీళ్ళకి తెలిసి ఆల్రెడీ సీనియర్ టీంకి, అందుకు. అబ్షలోమా? ఓకే, అబ్షలోము స్టార్టింగ్లో పేరు చూసుకుంటే రూబేను, తన తల్లితో రూబేను అపవిత్రపరిచాడు. నెక్స్ట్ 9వ వచనంలో మనం ఏం చెప్పుకున్నాం? వాళ్ళ క్రియ సహోదరితో వ్యభిచరించారు. వీళ్ళెవరో మనకందరికీ తెలిసిందే, అన్ని కూడా ఎక్కువగా మనం చెప్పాడు. అమ్నోన్ ఏం చేశాడు? తామర్ని చెరిచాడు, అవును కదా. నెక్స్ట్ 10వ వచనంలో ఏముంది? కుమారుని కుమార్తె అంటే మనవరాలను కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. ఎవరో కనానీయులు. వాళ్ళు ఏం చేస్తారంటే మనవరాలితో వ్యభిచరిస్తున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన స్టోరీ మీకు తెలుసు కదా, అలాగనమాట. నెక్స్ట్ 14వ వచనంలో ఏముందంటే చిన్నమ్మ, పినతల్లి అంటే చిన్నమ్మతో వ్యభిచరిస్తున్నారంటే వీళ్ళ కనానీయులు. అలాగే 15వ వచనంలో కోడలితో. 16వ వచనంలో ఇంకా ఇది దుష్కామ ప్రవర్తన అన్నాడు. ఈ 16 నుంచి 17 వచనాలు కూడా దుష్కామ ప్రవర్తన అంట. ఎలా అంటే ఈ పురుషులు ఏం చేస్తున్నారంటే తల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడున్న అది చూడండి ఒకసారి. ఒక స్త్రీ మానచ్ఛాదనమును, ఆమె కుమార్తె మానచ్ఛాదనం తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె
మానచ్యాలమైనను ఆమె కుమార్తె మానచ్యాలమైనను తీటకు వారిని చేర్చుకొనకూడదు. తల్లినే కాదు, పిల్లలు కూడా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంట. 18వ వచనంలో ఏముందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా ఒక ఆమె బతుకుండగా ఆమె యొక్క చెల్లిని కూడా పెళ్లి చేసుకుంటారు. అంటే మోసం చేసి కొంతమంది, ఇంకొంతమంది ఏంటంటే ఏ దిక్కు లేదు, పేదోళ్ళు అని చెప్పేసి నేనే చేసుకుంటానని చెప్పేసి ఇలాంటివి జరిగినాయి మన పితరుల కాలంలో. అయితే అటువంటిది కూడా వీళ్ళు చేశారు. నెక్స్ట్ ఏంటి, 21వ వచనంలో ఏముందంటే, ఇందాక చెప్పాను కదా, మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. అగ్నిగుండాన్ని దాటనిస్తున్నారంట. వీళ్ళు ఎవరంటే కనానీయులు అగ్నిగుండాన్ని దాటిస్తున్నారు పిల్లల్ని. నెక్స్ట్ 22వ వచనం చూడండి, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. ఇది ఏంటంటే మన దేవుడు పెట్టిన సంసార ధర్మం ఏంటంటే పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ నుంచి పిల్లలు పుట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ కణానీయులు ఏం చేశారంటే పురుషుని పెళ్లి చేసుకుంటున్నారు. తెలుసా మీకు ఎవరన్నా? వాళ్ళని గేస్ అంటారు. ఓకేనా, హోమోసెక్స్ అన్నమాట. అంటే అదే కదా, ఇది బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైతే దేవుడు చేసుకోమని మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చని రూల్ కూడా ఇచ్చింది. మీకు తెలుసో తెలీదో, అది ఆడలు కూడా పెళ్లి చేసుకోవచ్చంట. తెలుసా మీకు? ఆ రూల్ పెట్టింది. ఎలాంటి రూల్ ఉందో చూడండి. మరి ఒక ఆవిడైతే కుక్క బొమ్మని అనుకుంటా, కుక్కని పెళ్లి చేసుకుంది. ఇంకో అమ్మ అయితే రోబోని పెళ్లి చేసుకుంది. ఇంకో అమ్మ అయితే వాళ్ళని అయితే వద్దు, నేనే పెళ్లి చేసుకుంటానని ఆవిడే పెళ్లి చేసుకుంది. మీకు తెలుసో లేదో కానీ ఆవిడే పెళ్లి చేసుకుందంట. ఈ విధంగా అప్పుడు కణానీయులు ఎలా చేస్తారో ఇప్పుడు ఏదో కూడా అలా చేస్తున్నారు. ప్రజెంట్ డేస్ అన్నమాట ఇవి. ఓకేనా, ఇట్లాగే ఇదే విధంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో ఒక నిమిషం కూడా ఉంది, అది కూడా చదువుకుని అప్పుడు 23 చూడండి, ఏ జంతువు నందును నిష్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకోనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అది విపరీతము, ఎక్స్ట్రీమ్. విపరీతం అంటే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వరకేమో దేవుడు పెట్టిన నియమం ఏంటి, స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ నుండి పిల్లలు పుట్టాలి. కానీ వీళ్ళు కొంచెం ఎదరికెళ్ళి ఏం చేశారంటే పురుషులే చేసుకుంటాం, అదే ఆడవాళ్ళు చేసుకుందాం అనుకో, ఎవరిది దాంతో మాట్లాడుతున్నాం, ఎవరు ఫోన్ చేశారని అడుగుతారు. ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ మాట, 2 అబ్బాయిలు పెళ్లి చేసుకుంటేని, అదేంటి నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, అమ్మాయిలు ఎవరు దొరకలేదా అంటే, ఏముంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరితోనో మాట్లాడాను, అదిగో ఆవిడతో మాట్లాడతాం ఏంటి నువ్వు, ఇదిగో ఈవిడెవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. అదంతా నాకు ఎందుకు, అదే అబ్బాయి అనుకో, ఆడు ఎంతమందితో తిరిగినా పర్లేదు, నేను ఎంతమందితో తిరిగినా పర్లేదు, మమ్మల్ని ఎవరు ఏమనరు అనేటువంటి ఆలోచన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన అతనికి ఉంది. ఓకేనా, పురుషుడితో ఇంకా ఎదురికి వెళ్ళిపోయి స్త్రీలతో పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా ఎదురికి వెళ్తే జంతువులు, ఇంకా ఎదురికి వెళ్తే రోబో, ఇంకా ఎదురికి వెళ్తే నేనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇటువంటి కల్చరు ఒక దేశంలో ఉంటే, ఒక పట్టణంలో ఉంటే ఆ దేవుడు ఏం చేయాడంటే అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేసేయాడు. ఏ దేశం అది, ఏ పట్టణం? సొదొమ గొమొర్రా. ఆనాడు సొదొమ గొమొర్రా సేమ్ థింగ్స్ ఇప్పుడు జరిగినాయి. లాస్ ఏంజల్స్లో ఒక ప్రాఫిట్ అంటే ప్రవక్త ఆవిడ ఏం చేస్తుందంటే చెప్తా ఉంది, ఇదిగో మీరు ఇలా హోమోసెక్స్ని మీరు ప్రోత్సహిస్తున్నారో, అంతేకాదు పెళ్లికి ముందే అన్నీ అయిపోవాలని చెప్పేసి మీరు దాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు, ఎక్కువగా జరుగుతుంది, పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలాంటివి వద్దు అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. దేవుడు మీకోసమే మరణించాడమ్మా, మారండి, దేవుడు ఉగ్రత చూపిస్తాడో మారకపోతే అని 3 రోజులు చెప్పిందంట ఆవిడ. చెప్తే వాళ్ళు వినలేదు, దేవుడు చిచ్చు పెట్టాడు, మొత్తం అంతా దగ్ధమైపోతుంది. నెక్స్ట్ ఇది కాకుండా విపరీతంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఓటింగ్ పెట్టుకున్నారు. ఓటింగ్, మా దేవుడు నువ్వేనయ్యా అని హీరోస్ని మనం అంటాం కదా, హీరోస్ని మీకు ఎవరంటే ఇష్టం, హీరో అంటే ఇష్టమా, మీ అమ్మా నాన్న అంటే ఇష్టమా, నీకు నువ్వే ఇష్టమా, ఇది నేను అన్నానులేండి, ఇట్లా ఓటింగ్ పెట్టారు. దేవుడు ఇష్టమా, ఫ్యాన్స్ అంటారు మా దేవుడు పాలాభిషేకాలు, ఇంట్లో రూపాయి ఇచ్చేది లేదు, కష్టపడి పెట్టేది లేదు, పాలాభిషేకాలు చేస్తాం కదా మన వాళ్ళు. ఓకేనా, అటువంటి దాన్ని ఏమంటారు, ఓటింగ్ జరిగింది. నీకు
హీరో అంటే ఇష్టమా, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నీకు దేవుడు అంటే ఇష్టమా అని ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్లో దేవునికి 0 వచ్చింది, 0. ఆ తర్వాత రోజు నుంచి మొత్తం విలయం తాండవం ఆడేది మొత్తం. దేవుడు దాన్ని ఒక బుద్ధి చెప్పాడు అన్నమాట వాళ్ళకి. ఓకేనా, ఇంతవరకు వాళ్ళు చేస్తున్నారు. ఎవరో ఇక్కడ మనం పాఠంలోకి వచ్చేయండి. లేవియకాండం 18వ అధ్యాయము 24వ వచనం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసి కొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యి. వేటన్నిటి వలన పైన చెప్పుకున్న విగ్రహారాధన కావచ్చు, జారత్వం కావచ్చు, వరసవావి లేకుండా చేసేది కావచ్చు, జంతువులతో చేసేది కావచ్చు, పురుషులతోనే కావచ్చు, స్త్రీలతోనే కావచ్చు, మొత్తం అన్నీ ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అందుకని వాళ్ళని వెళ్ళగొట్టాడు దేవుడు. ఇంకా ఇంకోటి ఏంటంటే, మన ఎగ్జామ్స్ కాదులేండి, పోనీ ఏదైనా బయట ఏదైనా ఎవరికన్నా రావాల్సింది మనకు వచ్చేసింది అనుకోండి, లేదా మనకి ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, నేను నీతిమంతుని గనుక నాకు జరిగింది, నేను మంచివాడిని కనుక నాకు జరిగింది, నేను దేవుని భయభక్తులు కలిగి ఉంటాను కాబట్టి నాకు జరిగింది, ప్రార్థనకి వెళ్తాను కాబట్టి జరిగింది, నెక్స్ట్ పాటలు పాడతాను కాబట్టి నాకు జరిగింది, వాక్యం చెప్తాను కాబట్టి నాకు జరిగింది, నేను దేవుల్లో ఉంటాను కాబట్టి జరిగింది. అది కాదు అనే అతిశయం కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి నాని అని నెక్స్ట్ రెడ్డి అని వెళ్తుంటే, బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది చిన్నగా. ఒక నైటు నాని అని రెడ్డి అని వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. బస్సు అలా పక్క నుంచి వెళ్ళిపోయింది, జస్ట్ మిస్. వెళ్ళిపోతే రెడ్డి అని అంటున్నాడంట, అన్నయ్య నువ్వు చర్చికి వెళ్తావు కదరా, అందుకే దేవుడు నిన్ను కాపాడేయడరా, నిన్ను బట్టి నన్ను కాపాడేయడరా అని చెప్పేసి అన్నాడంట. ఓకేనా, అయితే అందువల్ల కాదు దేవుడు చేసేది, తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఇంకా సమయం ఇచ్చాడు మనకి. ఎందుకు? తన ప్రేమను తెలుసుకుంటామని. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మేము నీతిమంతులు, మేము ఇశ్రాయేలీయులము, ఆశీర్వదించబడిన వారు అనుకున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీ నీతిని బట్టి కాదు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు. మన శత్రువు ఎవడన్నా సరే, లేదా మన విరోధి, మనకి ఇష్టం లేని వాళ్ళు ఆపదలో ఉన్నారనుకోండి, భలే జరిగింది అని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే వాడు చేసిన తప్పిదమును బట్టి దేవుడు చేశాడు. నువ్వు ఇలా అనుకున్నావు అనుకో, నువ్వు కూడా తప్పు చేసావు. ఇప్పుడు ఎందుకు? వాడి నాశనాన్ని కోరుకున్నావు కాబట్టి, పక్కన్న ఫ్రెండ్ యొక్క నాశనం కోరుకుంటున్నావు కాబట్టి నీకు కూడా వేస్తాడు దేవుడు పనిష్మెంట్. ఓకేనా, కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎందుకు వేరుపరిచానంటే, వాళ్ళు తప్పిదం చేశారు, నెక్స్ట్ వాళ్ళు ఈ పాపంలో ఉన్నారు కాబట్టి ఆ పాపంలోకి మీరు వెళ్లకుండా మిమ్మల్ని వేరు చేశాను అంటున్నాడు. ఓకేనా, దీని గురించి ఎఫెసీయుల గ్రంథంలో మాట్లాడుతూ తీయండి, ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైండి. ఏం లేదు వాళ్ళకే? సిగ్గులేని వారైండి. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించిరి. ఎవరెల్లో? అన్ని జనులు. ఏం చేశారు? సిగ్గు లేదంట వాళ్ళకి, తమ మనసుకి ఇష్టం వచ్చినట్టు చేశారంట. ఆఖరికి ఏం చేసుకున్నారు? కాముకత్వానికి అమ్మేసుకున్నారు. ఎవరో? అన్ని జనులు. కాబట్టి వారి నుంచి మిమ్మల్ని వేరు చేశాను ఆయన. అన్ని జనులు ఎలా ఉంటారని కనాను దేశం నుంచి ఉదాహరణగా మీకు తీసి చెప్పాను. ఇలా ఉంటారో వాళ్ళ నుంచి మనం వేరు పడవని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు వేరు చేశాడంట? ఎందుకు? అన్ని జనులు ఎలాంటి వారు?
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, విగ్రహాలను చేస్తారో, జాగ్రత్తగా ఉన్నారో, పిల్లల్ని బలి ఇస్తారో, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అందుకు మిమ్మల్ని వేరుపరిచాను. మరి ఇప్పుడు ఎలా వేరుపరిచాడు? 2 మాటలు ముగించేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా చేపల పట్టదకి వెళ్ళావా? వెళ్ళలేదా? వల వేసినప్పుడు చేపలు వస్తాయి సముద్రంలో. వల తీసిన తర్వాత అందులో పాములు ఉంటాయి, నెక్స్ట్ కప్పలు, చెత్త అంతా ఉంటాయి. నెక్స్ట్ అందులోని ముళ్ళ చేప తెలుసా మీకు? ముళ్ళ చేప అంటే ఆ చేప పట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత దానికి ప్రమాదం అనిపించినప్పుడు ముళ్ళు ఇలా వచ్చేస్తాయి. నేను నర్సాపురంలో చూసాను ఒకసారి, దాన్ని మౌంటరీ కప్పో ఏదో అంటారు దాన్ని. ఇలాంటివి అంటే అది తిండకి పనికిరాదు. ఏం చేస్తారో మంచి చేపలన్నీ తీసి బొట్టలో వేసుకొని కప్పలు, నెక్స్ట్ పాములు, ఇవన్నీ ఏం చేస్తారో చెరువులోకి ఇట్టేస్తారు. అవును కదా? రాకడ సమయంలో కూడా ఇదే రీతి జరుగుతుందంట. యుగ సమాప్తి యందు దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మంచిగా ఉన్న వారిని తీస్తాడు. ఎక్కడి నుంచి? నీతిమంతులను ఎక్కడి నుంచి? దుష్టుల్లో నుంచి వేరుపరుస్తాడంట. వేరుపరుస్తాడు ఎందుకు? పరలోక రాజ్యం ఇవ్వడానికి. ఓకేనా? నమ్ముకున్నావంటే కాదు, రక్షణ పొందావంటే కాదు, ఓకేనా? మందిరానికి వస్తున్నాము డైలీ అంటే కాదు. యుగ సమాప్తి యందు వేరుపరుస్తాడు. ఆ వేరుపరిచినప్పుడు మంచి చేపల్లా మనం ఉండాలి. ఎలాగా? మంచి చేప, ఓకేనా? చేపలాగా ఉండాలి. అది అనుకోండి. ఎందుకంటే సముద్రంలో చేప తిన్నావు ఎప్పుడన్నా? అవి తిన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. సముద్రం ఉప్పుగా ఉంటుంది, చేప ఉప్పుగా ఉంటుందా? బాగానే ఉంటుంది, మనకి ఉప్పుగా ఉండదు. తిన్నావు నువ్వు అన్నా? ఓకే, దాన్ని ఒక భక్తుడు ఏం చెప్పాడంటే సముద్రం ఈ లోకం, ఓకేనా? ఉప్పు పాపం, ఆ చేప నువ్వే. సముద్రం లోకం, ఉప్పు పాపం, ఆ చేప నువ్వే. అయితే ఆ పాపం, ఆ ఉప్పు, పాపం అనేటువంటి ఉప్పు చేపకి అంటకుండా ఎలా అయితే ఉంటుందో మనం అలా ఉండాలంట. అలా లేకపోతే కనుక మనల్ని ఈ బుట్టలో ఆ ఏడుపు పండు కొరికేటువంటి ఆ అగ్నిగుండంలో పడేస్తాడంట. ఇంకొక ఎగ్జాంపుల్ 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి. ఇక్కడ ఏమున్నాయంటే గొర్రెలు, మేకలు అన్నీ కలిసిపోయినాయి. ఈ కలిసిపోయిన వాటిలోంచి గొర్రెలు ఎప్పుడైనా చూసాను? చూడలేదా? దానికి చూపిస్తాను, ఇంటికి వెళ్ళక ఫోన్లో చూపిస్తానులే. మీకు తెలిసా పోనీ గొర్రెలంటే? గొర్రెలన్నిటిలో పక్కకి పెట్టాడు, మేకలన్నిటిలో పక్క పెట్టాడు. ఎప్పుడు? రాకడ సమయంలో, ఆ టైంలో. ఎందుకు అంటే ఒక చిన్న మాట అంటాడు, కింద చూడండి ఒకసారి 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వాళ్ళకి ఏమిస్తాడు? ఇక్కడ రాజ్యం ఇస్తున్నాడు. వేరుపరచి రాజ్యం ఇస్తున్నాడు. యుగ సమాప్తి యందు కూడా మనకి ఇదే జరుగుతుంది. మనల్ని దుష్టుల నుంచి ఎవరెవరో నీతిమంతులుగా ఉన్నారని వేరుపరుస్తారు. ఆ దుష్టు లిస్టులో, ఆ చేపల లిస్టులో, ఆ గొర్రె లిస్టులో మనల్ని ఏమనుకోండి, మళ్ళీ ఎక్కడ పడేస్తాడంటే అగ్నిగుండంలో పడేస్తాడు. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి? ఎందుకు అంటే అన్యులు అపవిత్రత కలుగు చేసుకున్నారో మనం అలా ఉండకూడదని, నరకానికి పాత్రగా ఉండకూడదని ఆ దేశాన్ని తీసేయాడు, కన్న దేశాన్ని. వాళ్ళకి మనకి పరలోక దేశాన్ని తీసేయకూడదని చెప్పేసి దేవుడు ఏం చేయడంటే వేరుపరిచాడు. వేరుపరిచినా సరే మనం వినకుండా అదే పాముల్లాగా, కప్పల్లాగా
ఆ ఉపమానంలో, ఈ ఉపమానంలో మేకల్లాగా, ఈ ఉపమానంలో దుష్టుల్లాగా మనం ఉన్నామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడేస్తాడు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా, ఎండింగ్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమైనా అర్థమైందా? అర్థమైందా? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, చెప్తున్నాను. జనవరిలోని నా ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, యూత్ మీటింగ్లోని డేట్ మారింది కానీ డేటా మారలేదు. అవును కదా? ఇప్పుడు మెసేజ్ ఏంటంటే న్యూ లైఫ్, లెట్స్ స్టార్ట్ న్యూ లైఫ్. ఏంటి? న్యూ లైఫ్, కొత్త జీవితాన్ని మనం ఆరంభించాలి. అది క్రీస్తులో అన్యజనుల నుంచి మనల్ని వేరుపరిచాడు. కాబట్టి ఇక నుంచి మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈ మాట గుర్తుంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మీ యొక్క తలలను పైకెత్తండి. ఆకాశమందున్న మా దేవా,